భిన్నమైన కారణాల వలన మా భూమి మాది, మా నీళ్ళు మాకి పార్టీ వాడుతూ తెలంగాణ ఉద్యమం ఎదిగింది. కానీ చాలా ఆశ్చర్యంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో, చాలా ఉద్యోగంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పైన సభ జరుగుతున్నది. అప్పుడు కేటీ రామారావు గారు పక్క కూర్చొని, అంటే ఉద్యమం జరుగుతున్నది ఇంకా తెలంగాణ రాలేదు. కేటీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టుబడి బయట నుంచి వస్తే, అంటే పరిశ్రమలు కానీ ఏదైనా ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతం వాళ్ళకి కనీసం 33% ఉద్యోగాలు కంపల్సరీగా ఇవ్వాలి. అంటే కేటీ రామారావు గారు ఏమంటారంటే, సార్ పరిస్థితి చాలా మారిపోయింది, మనం ఏ షరతులు పెట్టినా పెట్టుబడి రాదు. పెట్టుబడి రావాలంటే వాళ్ళకి అన్ని రాయితీలు ఇవ్వాలి, మనం షరతులు ఏం పెట్టకూడదు. పెట్టుబడి రాదు. తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు గారితో మాట్లాడితే ఆయన అన్నది, ఆ పార్టీపై కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళు కొందరు మంత్రులుగా ఉన్నారు, మా విద్యార్థులు కొందరు మంత్రులుగా ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతూ, సరే ఒక పార్టీ ఓడిపోయింది, మీరు గెలిచారు, మీరు పెట్టుబడి రావాలి, అమెరికా నుంచి రావాలి, యూరోప్ నుంచి రావాలి, ఇక్కడ పోయి ఓషన్ చేస్తున్నారు, కానీ మీరు ఈ పెట్టుబడి రావాలి అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమన్నారు, సార్ పెట్టుబడి వాడికి మనం షరతులు పెట్టి వాడు వస్తాడా? నేనేమంటే, మీరు ఒక ఉద్యోగాలు ఇవ్వండి, మీకు రాయితీలు భూమి గురించి కానీ, ఎలక్ట్రిసిటీ గురించి కానీ, నీళ్ళ గురించి కానీ మేము కొంత కన్సెషన్ ఇస్తాం, మీకు కావాల్సిన రాయితీలు కొంత ఇస్తాం, కానీ ఉద్యోగాలు మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఇంకా రామంటే ఏమంటే రాకపోతే వద్దని చెప్పండి, రాకపోతే రాదు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వకుండా అభివృద్ధి జరుగుతున్నది, పరిశ్రమలు వచ్చినాయి, ఇంత జీడీపీ పెరిగినాయి, పిల్లలేమో లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే తెలంగాణ కొరకు పోరాడితే ఉద్యోగాలు కొరకు అవకాశాలు కొరకు. కానీ వాళ్ళ పెట్టుబడి దాని స్వభావమే మారి. ఒక కాలంలో పెట్టుబడి అంటే రాజు పడడం ఉంటే కొన్ని కండిషన్స్ మాకుంటే వాళ్ళకు గుర్తువాల్సిన కనీసం ఒక రాజీ వ్యవహారం ఉంటే, ఇప్పుడు పెట్టుబడి అహంకారంగా మారి. నేను కర్ణాటకలో కూడా ఒక 7 ఏళ్ళు పనిచేస్తాను, అక్కడ బెంగళూరు నేషనల్ స్కూల్. అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టుకుంటే, అక్కడ పెట్టుబడిదారు ఏమున్నారంటే, మీరు కండిషన్స్ షరతులు పెట్టి హైదరాబాద్ పోతాం, హైదరాబాద్ కండిషన్ పెట్టి మేము చెన్నై పోతాం, అంటే వాడు మేము పెట్టుకొని పోతాం పరిశ్రమ, అక్కడికి మాకు జరగడం లేదు. ఏ ప్రభుత్వం కూడా గట్టిగా మీరు వస్తే రోజు అన్ని రాకపోతే కానీ మా స్థానికి ఉద్యోగం ఇవ్వాలి అనే షరతు పెట్టే పరిస్థితి ఉంది. అన్ని ప్రభుత్వాల పరిశ్రమ రావాలి, పెట్టుబడి రావాలి, దాని కాంట్రాక్టర్లు అవపడాలి, కొంత ప్రభుత్వానికి కొంత వేరే రాజకీయ పార్టీ కొంత డబ్బులు కావాలి. కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే ఇవాళ మన సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు 35 లక్షల మంది దాకా అన్ఎంప్లాయ్మెంట్. ఈ 30 లక్షలు ఎక్కడ పోతారు ఈ పిల్లలు? మీరు ముందుగానే ఊహించమంటే, అయ్యా మా దగ్గర మీరు పెట్టమని కోర్టు ఫ్యాక్టరీ పెడుతున్నారు, కానీ లోకల్ లేబర్ని తీసుకోండి, మా స్థానికులకు అవకాశం అంటే, సరే ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి కొంత కాకుండా కొంత దాన్ని ఒత్తిడి పెట్టవచ్చు. ప్రైవేట్ వాడికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఎందుకంటే నాకు పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు లోకల్ తీసుకోవాలి కదా అంటే, సార్ లోకల్ వాళ్ళని తీసుకుంటే సమస్య ఏంటంటే 33% 40% తీసుకుంటాం, అంటే తెలుగు ఒకటి భాష ఒకటి. తర్వాత ఇక్కడ లోకల్ రూట్స్ ఉంటాయి, ఒకవేళ ప్రాక్టికల్ రూట్స్ వేస్తే ఊరిపోయి కొంతకాలం ఉంటాం. మా ఫ్యాక్టరీ ఒరిస్సా వాళ్ళు వచ్చిన, అస్సాం వాళ్ళు వచ్చిన, బీహార్ వాళ్ళు వచ్చిన, ఓడి భాష ఇంకోటికి రాదు, పాపం ఒకే రూమ్లో ఇస్తారు ఆ లేబర్, వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, కష్టాన్ని పంచుకుంటుకుంటారు. నేను ఒరిస్సా భాష రాదు, ఆయనకు అస్సాం భాష రాదు, నేను బీహారీ భాష రాదు. పారిశ్రామికవేత్తలు ఎంత కాన్సిక్వెన్స్ అంటే, ఆ లేబర్ని ఎవరిని కూడా మాట్లాడుకుని సమర్థన మాట్లాడుకుని సమ్మె చేద్దాం అన్నది కూడా వాళ్ళ భాష లేదు, ఒకే భాష కాదు.
లోకల్గా ఎక్కడ పోతాం? పరిశ్రమ మూసేస్తే తక్షణం ఎక్కడ పోతాం? ఆ భయం ఉంటుంది వాళ్ళు కంటిన్యూస్గా అభద్రత. ఆ అభద్రత వాడికి కావాలి. కనుక ఇవాళ తెలంగాణ ఉద్యమం నిజంగా అలాంటి సంక్షోభంతో వచ్చింది. స్థానిక ఉద్యోగాల కొరకు, అవకాశాల కొరకు, పిల్లలు వెంటబడ్డ ప్రాంతం ఇది అని అన్నా కూడా ఇవాళ ఆలోచించే వాళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారు. పిల్లలను వాళ్ళని అడ్రస్ చేసి మీ ప్రైవేట్ పరిశ్రమలో మనకు రిజర్వేషన్ కావాలి, స్థానిక రిజర్వేషన్ మాకు పరిశ్రమలు వద్దు అని పిల్లల్ని అనే పరిస్థితి వీళ్ళు సర్వీస్ కమిషన్ వరకు కొట్లాడుతున్నారు. ఒకదానికి మాకు ఒక పోస్ట్ ఉంటే అంతమందిని క్వాలిఫై, 50 క్వాలిఫై, ఇదే పోరాటం. కానీ మా అవకాశాలు మాకు ఎట్లా అవ్వాలి? నేను పిల్లల్ని అడ్రస్ చేసిన వాళ్ళు కోప్పట్టారు. అవునా, నువ్వు ఒక పోస్ట్ 100 మంది క్వాలిఫై చేయమంటే వచ్చే ఒకరికి 99 అంటే రాదు కదా, మీకు 90 ఆ ఒక్కడే తాను ఉంటాను. నేను కొంచెం గట్టిగా రాస్తే సాయిగాన్ని మాకు చెప్పండి, నువ్వు 1% అంటే ఒక్కొక్క లేదా మాకు లెక్చర్లు వద్దు, విశ్లేషణ వద్దు. సరే మీరు అడుగుతున్నారు, నేను సర్వీస్ కమిషన్ చెప్తాను. సర్వీస్ కమిషన్ చైర్మన్ అంటే చాలా ఇబ్బంది పెట్టారు కదా. ఏంటంటే నేను చూస్తున్నాను నా వీడియోలు ఇక్కడ, నేను టీవీలో చూస్తున్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటే. పిల్లలు అందరికీ అవకాశాలు అని ఆలోచించే దగ్గర నుంచి తనకు అవకాశం ఇస్తే చాలు అని తిరిగి వచ్చేసరి ఇది చాలా విషయాలు. కానీ పరిస్థితి అలా ఉంది. ఓట్ ఫ్యాక్టరీ వరకు అయితే మీరు రాకముందు అది సాధించారు, సాధించిన తర్వాత ముందే వాళ్ళకి ఏం చెప్తుంది, పెట్టండి ఫ్యాక్టరీ కానీ స్థానికులకు అవకాశం. ఒక ప్రజాభిప్రాయాన్ని మనం సమీకరించి స్థానికులకి ఎందుకు అవకాశానికి వాళ్ళు భూమి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ స్థిరపడిన వాళ్ళు మమ్మల్ని కాదని మీరు ఎవరో ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు, అస్సామాన్ని తీసుకొస్తే ఇటువంటి పరిస్థితి ఏంటి? వెంటబడిన ప్రాంతం, మీరు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం అనేటువంటి ప్రశ్న ఏదైతుందో ఆ చైతన్యం మనకు ఉండాలి. 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు స్థానికులకి అవకాశాలు అనేటువంటి ఒక ఉద్యోగం, అది పిల్లలు ఉద్యోగాలు రావాలని పోరాడుతున్నారు. కానీ నిజానికి స్థానికులకు అవకాశాలు ఇస్తే ఇప్పుడున్న పారిశ్రామిక అభివృద్ధి వీళ్ళు తెచ్చుకున్న ఐటీ పరిశ్రమ ఏ వచ్చినా కూడా ఇప్పటి తెలంగాణ 1,00,000 మంది పిల్లలకు ఉద్యోగం వచ్చింది. నేను మహబూబ్నగర్ జిల్లా మాట, హైదరాబాద్కు మాది ఊరు 70 కిలోమీటర్లు ఉంటుంది. మా షాద్నగర్ అని అక్కడ నుంచి మా ఊరు ఇంకా ఊరు దాటి పరిశ్రమలు చాలా వచ్చాయి. మరి భూములన్నీ పోయిన మా ఊరే నేను గుర్తుపట్టినట్టు చాలా పరిశ్రమలు వచ్చాయి. ఒక్కరికి ఉద్యోగం రాదు, ఒక్కరికి మా గ్రామం 10,000 మంది ఉన్నారు. నేను మా తమ్ముడు ఎక్కడికి ఒక్కరికి రాలేదు ఉద్యోగం. మా చెల్లి స్కూల్ నడుపుతుంది, ఆ స్కూల్లో అంతా హిందీ మీడియం పెట్టాలంటే మా చెల్లి హిందీ మీడియం అంటే అంతా హిందీ వాళ్ళు వచ్చేసారు. బీహార్ పిల్లలు, ఆ పిల్లలంతా వచ్చి మా స్కూల్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ లోకల్ పిల్లలు తగ్గిపోయారు, అక్కడ పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతారు. స్కూల్ వ్యవహారం చూస్తే స్కూల్లో పిల్లలందరూ బీహార్ పిల్లలు, పెద్ద పిల్లలు వాళ్ళు స్కూల్లో. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చాక కూడా అదే వాళ్ళు పిల్లలకి లోకల్ స్కూల్ కొంత చిన్న ఫీజు ఎక్కువ లేకపోతే పంపిస్తున్నారు. మా వాడిని అంటే ఒక్క ఉద్యోగం కాదు, ఒక ఇంజనీర్స్ ఉన్నారు చదువుకున్న ఒక్క ఇంజనీర్ తీసుకోరు. లోకల్ వాడిని తీసుకుంటే లోకల్గా మీ అందరు ఉన్నారు అనుకోండి, మీ అందరికి వచ్చి చెప్తారు మరి ఇక్కడ ఏం చేస్తాం, మాకు సరిగ్గా వసతులు ఇవ్వలేదు, మాకు సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, మా జీతాలు పెంచడం లేదు అని వీళ్ళు అడుగుతుంటారు. మా అందరికి వచ్చి చెప్తే మనందరం కూడా ఏం అసలు వీడు పరిశ్రమ పెట్టి చేస్తున్నాం మా అందరం అంటాం. బీహార్ వస్తే ఇప్పుడు చెప్పుకోవాలి, బీహార్ వాడు మనందరూ మనకు బీహార్ వాడు తెలియదు, మనం వాడు మనం అనుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ ఎట్లా తయారైందంటే ప్రభుత్వాన్ని బెదిరించి మీరు ఒప్పుకుంటే రా వస్తాం, లేకపోతే రా. పరిస్థితి కూడా అట్లా ఉంది. అసలు ఇక్కడ కొడతా అంటే అంటారు దేవుడు తమిళనాడు లేకపోతే పూనాలో అభివృద్ధి అంటున్నారు, వీళ్ళు ఎత్తుకొని పోతా అంటున్నారు. ఈ పరిస్థితులు ఎట్లా బయటపడాలి అనేది అయితే ఒక పెద్ద సమస్య. మన ఇక్కడ కూర్చొని మాట చాలా పెద్ద సమస్య. కానీ స్థానికులకు అవకాశాలు అనే దాని మీదే ఒక పెద్ద ఉద్యమ నిర్మాణం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంగా ఆ చైతన్యం ఉన్న వాళ్ళుగా మీరు వరంగల్ అయితే మరి చైతన్యవంతమైన ప్రాంతం కనుక నేను అక్కడ 10 ఏళ్ళు పనిచేస్తున్నా. ఇప్పటికే చాలా మంది దేశంలో నన్ను వరంగల్ వాడే అనుకుంటారు. నేను చాలా ఆశ్చర్యపోతారు. మా ఛత్తీస్గఢ్లో కలెక్టర్ కిడ్నాప్ చేస్తే మేము పోయినాము, నేను పిడి శర్మ గారు అగ్రిమెంట్ అయింది ప్రభుత్వానికి మాకు మధ్య సంతకాలు పెట్టారు. చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వాళ్ళ తరఫున నేను పిడి శర్మ గారు సంతకాలు
సంతకం పెట్టకపోతే కింద కాకతీయ యూనివర్సిటీ అని రాస్తుంది. నేను ఎప్పుడో 1980లో పెట్టినట్టు యాక్టివ్. నేను మీరు కాకతీయ యూనివర్సిటీ ఏదో చూస్తాం కాకతీయ యూనివర్సిటీ అని పెట్టుకుంటే దీన్ని అంతా నేను నా కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన గౌరవం కానీ గౌరవం కానీ నాకు ఉన్నది. నేను కాకతీయ యూనివర్సిటీ రాసిన రాకెట్ నేను కాకతీయ లేదు. ఇప్పుడు అంటే ఇంకా మన వరంగల్ వాడే అనుకుంటున్నారు. వరంగల్ అంటే నాకు చాలా అభిమానం. మీ వరంగల్లో విద్యా సంస్థ యూనివర్సిటీ విధంగా మీ ఉద్యమంలో విద్యార్థులు కూడా పంపించారు. వరంగల్ విద్యార్థులు సాధారణ విద్యార్థులుగా చాలా చైతన్యవంత విద్యార్థులు చాలా ఉద్యమాలు చేసిన వారు. అంటే ఒక బయట పబ్లిసిటీ అంటే వరంగల్ పట్టణము కొన్ని కట్లాలి గోల్డ్ ఫ్యాక్టరీ వస్తే మాకు అవకాశాలు కాదు అనేటువంటి డిమాండ్ రైతులు. మేము ఇక్కడ మీకు మద్దతు ఇస్తాం, అప్పుడు వస్తే వస్తాం, మాట్లాడతాం, పత్రికలో రాస్తాం, ఏం చేయగలం పని అది. కానీ కింద నుంచి ప్రెషర్ లేకపోతే వైజాగ్ పరిస్థితి చూస్తున్నాం. వైజాగ్ ఫ్యాక్టరీ కావాలని పోరాటం చేశారు, కొంతమంది చనిపోయారు. వైజాగ్ ఫ్యాక్టరీ మూసేస్తామంటే జనం మొబిలైజ్ కావాలి. మేము 3 సార్లు పోయినా జనమేరే అంటే వాళ్ళు కూర్చుంటున్నారు, అందరిసేపు కూర్చుంటున్నారు, నెలల తరబడి కూర్చుంటున్నారు. కానీ లోకల్ నేనన్నా వైజాగ్ వాడు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. పెడితే నేను అడిగిన మీరు కోచ్ ఫ్యాక్టరీకి కొట్లాడి కొంతమంది చనిపోయి తెచ్చుకుంటే అది వైజాగ్ ఇండస్ట్రీ ఇవాళ అది మూసేస్తామంటుంటే ప్రజలు ఎందుకు అంటాడు? అంటే ఈ పరిశ్రమల యొక్క స్వభావం మాట కింద నుండి ఈ డిమాండ్ చూస్తే తప్పించి ప్రజల నుంచి మద్దతు చూస్తే తప్పించి మన పోరాటము ముందు పోవడం చాలా కష్టం. కనుక నేను అనుకోవడం ఏంటంటే పెట్టుబడి ఎంత అహంకారం ఉన్నా అంతిమంగా ప్రజల మీద ఆధారపడుతుంది, ఏ వారి మీద ఆధారపడి ఉంటుంది. టెంపరీగా వాళ్ళు ఆ తాత్కాలికంగా అనొచ్చు, కానీ మన ఉద్యమం మరింత బలంగా రేపు అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఈ ప్రజల మద్దతు మనకు కావాలి అనే దాకా మనం ఉద్యమం నడపగలిగితే ఈ ఉద్యమం తప్పకుండా సఫలమై అక్కడి నుంచే ప్రారంభమయ్యే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వక తప్పదు అనేటువంటిది అవగాహన పెట్టగలిగితే తప్పకుండా మీరు మీ ఒక్క సమస్యనే కాదు, తెలంగాణలో జరగవలసిన ఉద్యమ స్వభావం ఎలా ఉండాలి దానికి మీరు ఒక రోల్ మోడల్గా ఉంటారని, మీ ఉద్యమం గుర్తుకోవాలని, దానికి మీ మద్దతు మా రీతిగా ఉంటే తప్పకుండా మా మద్దతు మీకు ఉంటుంది అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా శ్రీనివాస్ ధన్యవాదాలు.